చదువుతోటే సామాజిక చైతన్యం వెలువరిస్తుంది. అటువంటి చదువు లేకపోతే వ్యర్థమే. అటువంటి చదువుని చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అటు కేంద్ర ప్రభుత్వం అనేక నిధులు వెచ్చిస్తున్నా మనకు టీచర్లు లేక ఇక్కడ మనం తిరుమలాపాలెం మండలం, ఖమ్మం జిల్లా తిరుమలాపాలెం మండలం అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. అజ్మీరా తండా వద్ద ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల. ఇక్కడ గదులున్నాయి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది. టాయిలెట్స్, సర్వశిక్ష అభియాన్‌లో భాగంగా ఇక్కడ టాయిలెట్స్ సైతం నిర్మించారు. ఇక్కడ అంతా ఉన్న టీచర్లు లేక ఇక్కడ పిల్లలందరినీ ఒక 10 మంది పిల్లలు ఇక్కడ నుంచి జల్లేపల్లి అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి పంపుతున్నారని ఇక్కడ మనకు తల్లిదండ్రులు చెప్తున్నారు. టీచర్ సరిగ్గా పాఠాలు చెప్పక ఇన్‌స్టాగ్రామ్స్, రీల్స్ అవి ఇవి చూసుకుంటూ ఉంటారని ఇక్కడ మనకు తల్లిదండ్రులు చెప్తున్నారు. మనకు ఇప్పుడు ఇది పాలేరు నియోజకవర్గంలోని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఉన్న ఒక పాఠశాల మొత్తానికే మూతపడిపోయింది. విద్యార్థులు ఉన్నా టీచర్లు లేక మూతపడిపోయింది. దీంతో ఎంఈఓ గారిని ఇప్పుడే ఈ విషయంపై మరి మాట్లాడగా ఎంఈఓ గారు ఏమంటున్నారంటే ఇక్కడ ఉన్న ఇద్దరిని మనం డిప్యుటేషన్పై ఖమ్మం పంపామని, టీచర్లు రావడం లేదని సైతం చెప్తున్నారు ఎంఈఓ గారు. ఇప్పుడు ఇది ఉంది పరిస్థితి. ఇప్పుడు చదువు చెప్పే వారు లేక ఇక్కడ టీచర్లు రాక ప్రభుత్వ జీతం తీసుకునే టీచర్లు ఇక్కడికి రాకపోవడంతో ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు ఉన్న జల్లేపల్లి అనే ఊరికి 10 మంది పాఠశాల విద్యార్థులు కాలినడకన ఇతర వాహనాల ద్వారా పోతుంటారని, వర్షం వస్తే పిల్లలు ఇబ్బంది పడుతున్నారని ఇక్కడ తల్లిదండ్రులు చెప్తున్నారు. మనతో తల్లిదండ్రులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎన్ని రోజులుగా ఈ స్కూల్ మూతపడింది? ఎందుకు మూతపడింది? దాదాపు ఈ స్కూల్ మూతబడి వచ్చేసి 2 సంవత్సరాల దాకా అవుతుందండి. ఇక్కడ మూతపడడం ప్రధాన కారణం ఏంటంటే, ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులు కానీ, పెద్ద మనుషులు కానీ, నాయకత్వం నుంచి రాజకీయ నాయకులు కానీ, ఎవరు ఇక్కడ చైతన్య తల్లిదండ్రులకి చైతన్యం కల్పించలేదు. ప్రభుత్వ బడిలో ఉన్న ప్రభుత్వ పథకాలు కానీ, ఏది ఉన్నా కూడా వాళ్ళ తల్లిదండ్రులకు చేరే విధంగా ఎవరు ప్రోత్సహించలేదు. బడిబాట కార్యక్రమంలో కూడా ఊరూరు తిరిగి చెప్పలేకపోయారు. అవగాహన లేకపోవడం వల్ల ఇక్కడ స్కూల్‌కి పంపియడం ఆఫ్ చేసిర్రు పిల్లలు. అంతే దాంతో పాటు టీచర్స్ కూడా వచ్చినప్పుడు టీచర్స్ కూడా ఇక్కడ చదువు చెప్పకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఉండడం వల్ల ఇద్దరు 10 ఉన్నా కూడా వాళ్ళని కేర్‌లెస్‌గా వ్యవహరించడం వల్ల ఇక్కడ చెప్పే విధానం బట్టి పిల్లలు ఇక్కడ మోటివేషన్ కాలేక ఏరియా స్కూల్‌కి పంపిస్తున్నాం. జల్లేపల్లి ప్రభుత్వ పాఠశాలను పంపిస్తున్నాం అక్కడ కూడా. కాబట్టి మీరు కూడా ప్రభుత్వం ద్వారా ఇక్కడ స్కూల్‌ని మళ్ళీ తెరిపించాల్సిందిగా ప్రభుత్వానికి మనవి చేసుకుంటున్నాను. ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ నుంచి పోయేవాళ్ళు జల్లేపల్లి స్కూల్‌కి? జల్లేపల్లి స్కూల్‌కి పోయడానికి దాదాపు 15 మంది పిల్లల దాకా ఉన్నారండి. దాంతో పాటు ప్రైవేట్ పాఠశాల కూడా కొంతమంది పంపిస్తున్నారు. అంటే ఇక్కడ మూతబడడం వల్ల కొంతమంది పేరెంట్స్‌కు చైతన్యం కల్పించలేకపోవడం వల్ల వాళ్ళు కొంతమంది ప్రైవేట్ పాఠశాల పంపించారు. గవర్నమెంట్ పబ్లిక్ పాఠశాలకి 15 మంది పిల్లలైతే పంపిస్తున్నామండి. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు? మాకు డిమాండ్ ఏం లేదండి. ప్రభుత్వ పాఠశాల ఎప్పుడు తెరిచే ఉండాలి. దాంతో పాటు ఒక 2-3 టీచర్‌లు మాకు ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఇద్దరిని మేము జాయిన్ చేపిస్తామండి. దాంతో పాటు టీచర్స్‌తో పాటు ప్రజలు, రాజకీయ నాయకులు కూడా ప్రజలతో పాటు తల్లిదండ్రులకు మొబిలైజేషన్ చేసి ప్రభుత్వంలో ఉన్న పథకాల గురించి వివరంగా చెప్పి వాళ్ళకి స్కూల్లో వచ్చేటట్టు విధంగా చేయాలని మా యొక్క డిమాండ్ అండి. ప్రతి ఏడు ప్రభుత్వం బడిబాట కార్యక్రమంతో పిల్లల్ని స్కూల్లో చేర్పించుకునే బడిబాట కార్యక్రమాన్ని చేపడుతుంది. అయితే ఇక్కడ టీచర్ లేకపోవడంతో, ఆ టీచర్ రాకపోవడంతో టీచర్ వచ్చి తల్లిదండ్రులని మోటివేట్ చేసి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని, ఇక్కడే మేము ఉంటామని చెప్తే ఇక్కడికి ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులు వస్తారని ఇక్కడ తల్లిదండ్రులు చెప్తున్నారు. బడిబాట కార్యక్రమం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ కూడా తన వద్దే ఉంది. విద్యాశాఖ సమీక్ష చేసి బడిబాట కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సైతం చెప్తూ వస్తున్నారు. కానీ ఇక్కడున్న ప్రభుత్వ అధికారులు ఎంఈఓతో పాటు ఇక్కడున్న డిఈఓ సైతం ఇక్కడ పట్టించుకోకపోవడంతో ఇక్కడ టీచర్ లేకపోవడంతో బడిబాట కార్యక్రమం కూడా ఇక్కడ కొనసాగలేదని, బడిబాట కార్యక్రమం ఉంటే బడిబాట కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటింటికి తిరిగి వారికి తల్లిదండ్రులకు మోటివేషన్ చేసి వారికి ప్రభుత్వ పాఠశాలలో సమర్థవంతమైన శిక్షణ పొందిన టీచర్ ఉంటాడని, ఈ ప్రభుత్వ పాఠశాలలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా మంచిగా ఉందని, ఇక్కడ గదులు సైతం ఉన్నాయని, టాయిలెట్స్ అన్నీ ఉన్నాయని, ఈ బోరు, టాయిలెట్స్, వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. మనం చూసుకోవచ్చు విజువల్స్‌లో గదులు, బోర్‌వెల్స్‌తో పాటు టాయిలెట్స్ కూడా సర్వశిక్ష అభియాన్‌లో భాగంగా ఈ బిల్డింగ్ నిర్మించారు. టాయిలెట్స్, బోరు సైతం ఇక్కడ ఉంది. చేతి పంపుతో పాటు బోర్ నల్లా కనెక్షన్ కూడా ఉంది. మనం విజువల్స్‌లో చూసుకోవచ్చు. అన్నీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా, అన్ని వసతులు, మౌలిక వసతులు అన్నీ ఉన్నా ఇక్కడ ప్రభుత్వ ఉపాధ్యాయులు లేక, ప్రభుత్వ అధికారులు సరిగా స్పందించక ఇక్కడ ఉన్న పిల్లలు 10 నుంచి 15 మంది పిల్లలు ఇక్కడ నుంచి, ఈ గ్రామం నుంచి ఇక్కడ దగ్గరలో ఉన్న ప్రాథమిక పాఠశాల ఇక్కడ ఉంది. అక్కడ ఉన్న పాఠశాలకు, అది ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్తున్నారని చెప్తున్నారు. ఇంకో
తండ్రి ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు మీ డిమాండ్ ఏంది ఇక్కడ? మళ్ళీ రీఓపెన్ చేయాలండి. అంతకుముందు పిల్లలైతే బాగానే వచ్చారు. సరైన ఫ్యాకల్టీస్ లేక, సరైన సార్లు సరిగ్గా వాళ్ళు లెసన్ చెప్పలేక ఏందంటే పిల్లలను పట్టించుకోకుండా బయటకి పంపియడం. వాళ్ళు పట్టించుకోలేక వాళ్ళు వేరే స్కూల్‌కి పంపారు. జల్లేపల్లి అనే ఊరు. ఇక్కడ నుంచి దగ్గర దగ్గర 3 కిలోమీటర్ దాకా ఉంటది. మళ్ళీ రీఓపెన్ చేయాలండి. రీఓపెన్ చేస్తే పిల్లలైతే చాలామంది ఉంటారు. వస్తారు గూడా. ఇక ఇంకోటేందంటే పిల్లలు ఇక్కడి నుంచి అంత దూరం పోవాలంటే చాలా ఇబ్బందయితుంది. ఇప్పుడు వర్షాకాలం ఇంకా చాలా ఇబ్బందయితది. ఆటోలు అవి కట్టించి పంపుతున్నారు ప్రస్తుతానికి. వేరే పిల్లల్ని ప్రైవేట్ స్కూల్‌కి పంపడం అది జరుగుతుందండి. ఇబ్బందయితుంది ప్రస్తుతానికైతే. రీఓపెన్ చేస్తే మాత్రం పిల్లలు మళ్ళా చాలామందొస్తారు. ఎంతమంది పిల్లలున్నారు? ఎట్లెళ్తున్నారు స్కూలుకి వాళ్ళంతా? ఆటోలు, కాలినడకన వెళ్తారా? కొంతమంది ఆటోలో వెళ్తున్నారు. ఇప్పుడు కొంతమంది కాలినడకన వెళ్తున్నారు. రోడ్డు గూడా ఇప్పుడు సరిగ్గా బాగలేదు. అదే. వర్షం వస్తే స్కూలు బందేనా ఇగ పోవట్లేదా? వర్షం వస్తే ఇప్పుడు పంపాలంటే ఇబ్బందే, అంత దూరం గదా! దగ్గరుంటే మంచిగుండేది. దూరం గాబట్టి పంపాలంటే ఇబ్బందవుతుంది. అది. అయితే పిల్లలు ఉన్న టీచర్ లేకపోవడంతో మేము అందరము కలిసి ఆటోలు, ఇతర వాహనాల ద్వారా ఖర్చు పెట్టుకొని మరి సైతం పక్కనే ఉన్న జల్లేపల్లి పాఠశాలకు పంపాల్సి వస్తుందని ఇక్కడ తల్లిదండ్రులు వాపోతున్నారు. బడిబాట కార్యక్రమం నిర్వహించుంటే ఈ దుస్థితి నెలకొనేది కాదని, గత 2 సంవత్సరాలుగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ఈ స్కూల్ మూతబడే ఉందని ఇక్కడ తల్లిదండ్రులు చెప్తున్నారు. అదేవిధంగా వచ్చిన ఉపాధ్యాయుడు సైతం పాఠశాలలో పిల్లలకు బోధించకుండా తన వ్యక్తిగత కార్యక్రమాలు, సెల్ చూడడం, ఇన్‌స్టాగ్రామ్ సైతం చూడడం, రీల్స్ సైతం చూడడం చేస్తున్నారని, దీంతో ఆహ్, ఇక్కడ నుంచి పిల్లలు జల్లేపల్లి అనే ఊరిలో చేర్పించడం జరిగిందని తల్లిదండ్రులు చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు తల్లిదండ్రులు ఇక్కడ రీఓపెన్ చేసి త్వరితగతిన రీఓపెన్ చేస్తే ఇక్కడ పాఠశాలలో పిల్లలను చేర్పిస్తామని తల్లిదండ్రులు చెప్తున్నారు. త్వరితగతిన దీన్ని తెరిపించాలని తల్లిదండ్రులు సైతం డిమాండ్ చేస్తున్నారు. నాకు ఎంఈఓ ఏమంటున్నారంటే, ఎంఈఓ వచ్చేసి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు ఇక్కడ నుంచి డిప్యుటేషన్ పై ఉన్నారని, ఇక్కడికి రావడానికి ఎవరు ఇష్టపడతలేదని ఎంఈఓ సైతం చెప్తున్నారు. త్వరితగతిన దీన్ని రీఓపెన్ చేస్తే విద్యార్థులు ఇక్కడ చదువుకునే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాపాలెం మండలంలోని అజ్మీరా తండాలో స్కూల్ మూతపడింది. అక్కడ ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మూతపడింది. దీంతో అక్కడ విద్యార్థులందరూ జల్లేపల్లి దగ్గరలో ఉన్న 3 కిలోమీటర్లలో దగ్గరలో ఉన్న జల్లేపల్లి స్కూల్కి వెళ్తున్నారు. స్కూల్ ఎందుకు మూతపడింది అనే అంశాన్ని మనం మండల విద్యాశాఖ అధికారి బాబు గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, స్కూల్ ఎందుకు మూతపడింది? సార్ ఇక్కడ 2 ఇయర్స్ నుంచి పిల్లలు లేక స్కూల్ మూతపడిపోయిందండి. ఇప్పుడు నేను ఇన్ఛార్జ్ తీసుకొని ఒక 2 మంత్స్ అవుతుంది సార్. ఇప్పుడు 2-3 రోజులలో ఆ స్కూల్ని రీఓపెన్ చేస్తాము. అక్కడ ఉన్న టీచర్ డిప్యుటేషన్లో ఉంది కాబట్టి ఆ డిప్యుటేషన్లో ఉన్న టీచర్ని కూడా ఆ డిప్యుటేషన్ క్యాన్సిల్ చేయించి మన స్కూల్లో రీఇన్స్టిట్యూట్ చేసి వెంటనే పిల్లలు జాయిన్ చేయించుకొని వితిన్ ద 1 వీక్లోనే, 1 వీక్ కూడా కాదండి, 3-4 డేస్లోనే మన అజ్మీర్ తండా ప్రైమరీ స్కూల్ని స్టార్ట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. గతంలో ఇద్దరు టీచర్లు ఉన్నారు, బడికి పంపామని చెప్తున్నారు. మళ్ళీ టీచర్ లేకపోవడంతో మేము బడికి పంపలేదు, ఇక్కడ బడిబాట కార్యక్రమం కూడా నిర్వహించలేదు, తల్లిదండ్రులకు ఎటువంటి అవగాహన కల్పించలేదని అక్కడ తల్లిదండ్రులు చెప్తున్నారు. మీరేమంటారు దానికి? సార్ నేను స్వయంగా సర్పంచ్ గారి ఇంటికి వెళ్ళానండి. సర్పంచ్ గారితో మాట్లాడాను. సర్పంచ్ గారు ఏమన్నారంటే, ఒక 2 టీచర్లు ఉంటే మినిమము స్కూల్ రన్ చేద్దాం సార్ అని ప్రామిస్ చేశారు. నేను కూడా 2 టీచర్ల కోసం ప్రయత్నం చేస్తున్నాను సార్. ఇప్పుడు టీచర్లు అందరూ డిప్యుటేషన్లో ఉండటం వల్ల ఆ డిప్యుటేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దగ్గర ఉంటాయి కాబట్టి అవి క్యాన్సిల్ చేయించేసి ఆ టీచర్ని రీబ్యాక్ చేస్తారు సార్. తీసుకొచ్చేసి వెంటనే 3-4 డేస్లోనే ఆ స్కూల్ని రీఓపెన్ చేస్తాం సార్. ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏమంటుందంటే, జీరో ఎన్రోల్మెంట్ స్కూల్ ఎక్కడైతే ఉందో వాటిని రీవైవల్ చేయమంటున్నారు. ఆ రీవైవల్ చేయడంలో భాగంగా అజ్మీర్ తనని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వితిన్ ద 3-4 డేస్లోనే దాన్ని మళ్ళీ రీవైవల్ చేసి స్టార్ట్ చేస్తున్నాం సార్. ఎందుకు తప్పిదం ఎక్కడ జరిగింది? బడిబాట కార్యక్రమం జరిగితే పిల్లలు వచ్చేవాళ్ళు, తల్లిదండ్రులకు అవగాహన వచ్చేది. ఎక్కడ తప్పిదం జరిగింది అంటారు? టీచర్ అక్కడ లేకపోవడం వల్ల జరిగిందేనా? సార్ అక్కడ టీచర్ లేకపోవడం వల్ల సార్ బడిబాట కార్యక్రమం నిర్వహించలేదండి. ఆ టీచర్ వేరే స్కూల్లో డిప్యూటేట్ కావడం వల్ల ఆ సారు బడిబాటకు రాలేదు. కాబట్టి ఇది టెక్నికల్ ప్రాబ్లం సార్. టెక్నికల్గా అక్కడ బడిబాట కార్యక్రమం నిర్వహించడానికి వీల్లేదు. అంటే ఆ టీచర్ అక్కడ డిప్యూటేషన్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నేను ఒక ఎంఈఓగా చొరవ తీసుకొని అక్కడ ఆ స్కూల్ని మళ్ళీ రీవైవల్ చేస్తున్నాను సార్. అక్కడ నేనే స్వయంగా వెళ్ళి సర్పంచ్ గారితో, గ్రామ పెద్దలతో మాట్లాడి 2-3 రోజులైనా స్కూల్ రీఓపెన్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. రివైవల్ కార్యక్రమంలో భాగంగా దీన్ని అజ్మీరా తండా పాఠశాలని త్వరలోనే ఓపెన్ చేస్తామని పాఠశాలకు 2 ఉపాధ్యాయులను కేటాయించి పిల్లలను కూడా పంపిస్తామని అక్కడ ఉన్న సర్పంచ్ బాలాజీ గారు ప్రామిస్ చేశారని ఎంఈఓ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగేందర్తో హరీష్, RTV, అజ్మీరా తండా నుండి.